రామాయంపేట మున్సిపాలిటీలో 2 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ పట్టణాధ్యక్షుడు అవినాష్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెత్తబుట్టల కొనుగోలు, చెత్త సేకరించే వాహనాలు కొనుగోలు, దోమల నివారణ, మందుల కొనుగోలు తదితర వాటిపై భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమాలు పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం సుమారు 2 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, అక్రమాలు పాల్పడే అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో అధికారులపై చర్యలు తీసుకోకపోతే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతారని వారు ఆపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి రామాయంపేట పట్టణాభివృద్ధి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం బీజేపీ పట్టణాధ్యక్షుడు అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా నాయకులు శంకర్ గౌడ్, అక్కానపేట సర్పంచ్ యాదగిరి, చంద్రశేఖర్, వేలుమల రమేష్, దయానంద రెడ్డి, భానుచందర్, నక్క సిద్ధరాములు, మహిళా మోర్చా నాయకురాలు లావణ్య, శ్రీరామ్, ముత్తయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రావాలి కలెక్టర్ గారు వెంటనే రికవరీ చేయాలి, సస్పెండ్ చేయాలి. వచ్చే ఎన్నికల్లో మా యొక్క నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ నాయకత్వ శిష్యులను మరి యొక్క రామాయంపేట అభివృద్ధికి వాడుకోవాలని చెప్పేసి ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మరి అందరికి ఇచ్చిరు అధికారము. ఈ యొక్క పాలక వర్గం మున్సిపాలిటీ పాలక ఎంపీపీలు అయ్యారు. భారతీయ జనతా పార్టీకి ఈ రామాయంపేట మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి మరి ఒకసారి మాకు అధికారాన్ని ఇస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అభివృద్ధి చేయడం కోసము సాయశక్తుల కాకుండా కారు అని కాదు, ఒకసారి రామాయంపేటను మార్పు చెందే విధంగా మీరు మాకందరూ కూడా అండుదండుగా ఉండాలని చెప్పేసి మేము యొక్క నాయకులను మీరు నాయకుడిగా పంపించి ఈ యొక్క మున్సిపాలిటీలో అభివృద్ధి అయ్యే విధంగా రామాయంపేటను కాపాడదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమ ఈ ధర్నా శిబిరం తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ కమిషనర్ కూడా ఫోన్లో అనేక సార్లు సంప్రదించడానికి ప్రయత్నం చేస్తున్నాం, రెస్పాండ్ కావడం లేదు. అదేవిధంగా ఈ రామాయంపేట మున్సిపాలిటీలో జరిగిన అవకతవకల పైన ఒకసారి మాట్లాడదామనే ప్రయత్నం కూడా చేశాం. దానికి కూడా స్పందించకుండా